హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి దిమ్మ తిరిగే శుభవార్త చెప్పారండి. ఇక మహిళలకు ఎదురు చూస్తున్నటువంటి 500 రూపాయలు ఏ తారీఖు నుంచి వేస్తున్నారు, ఆ తారీఖు ప్రకటిస్తూ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈ కండిషన్స్ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకుంటే ఈ పథకానికి సంబంధించి 500 రూపాయలు మీకు కూడా పడుతుందండి. అయితే ఈ 500 రూపాయలు ప్రతి నెల వేస్తూ ఉంటారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని ప్రతి నెల వేస్తుంటారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని వెరిఫికేషన్ కానీ ఇవ్వాల్సిన పత్రాలను ఇచ్చి మీరు వెరిఫికేషన్ చేసుకుంటే వచ్చే నెల 2వ తారీఖు నుంచి మహిళల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు విత్డ్రా చేసి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైన్ కూడా చేయడం జరిగిందండి. సో అయితే ఈ పథకానికి సంబంధించి పెట్టిన రూల్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఎవరికెవరికి ఇస్తున్నారు, అలాగే డ్వాక్రా మహిళలకు పెన్షన్ తీసుకునే వారికి, నిరుద్యోగ వృత్తి తీసుకునే వారికి ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనే విషయాలన్నీ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి పథకాల మోత మోగిస్తుంది. జనవరి సంక్రాంతి సందర్భంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, కొత్త పెన్షన్లు వస్తున్నాయి. ఈ పథకాలన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే వీడియో కింద లైక్ చేయండి, బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విషయానికి వెళ్తే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 31 లోపు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలు ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారికి అప్లికేషన్ తీసుకోమని ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారండి. అయితే అర్హులు ఎవరు అని చూస్తే 18 సంవత్సరాల వయసు నుంచి దాటుకుని 59 సంవత్సరాల వయసు అంటే 60 లోపు ఉన్న వారికి, 59 ఏళ్ళు అంటే 60 లోపు ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లోకి 500 రూపాయలు వేయబోతున్నారండి. సో ఈ పథకానికి సంబంధించి ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ అందరికీ కూడా వేస్తారండి. అయితే ముఖ్యంగా చెక్ చేసి మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, అలాగే మీ మొబైల్ నెంబర్ తీసుకుంటూ అకౌంట్కి ఆధార్ సెండింగ్ చేయించుకోవాలి. అంటే మీకు 1 లేదా 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నప్పటికీ ఈ 500 రూపాయలు నేరుగా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్కి పడాలంటే లింక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.